ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు సంతోషంగా మనసానందంతో ఉండునట్లు దేవుడు ఇష్టపడి మీతో మాట్లాడుచున్నారు. కనుక ప్రతిదినం ఆయన ప్రేమతో మిమ్మును విచారించుచున్నాడు కదా. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగిన ఒక దేవుడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనములో యేసుక్రీస్తు మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని మాట చెప్పుచున్నది. ఎందుకు దిగులుతో ఉంటున్నారు? ఏదో ఒక దిగులు కుటుంబమును గూర్చి, భవిష్యత్కాలమును గురించి, అవసరములు గురించి, లేక మీకు వచ్చిన సమస్యలను గూర్చి చింతించుచున్నారా? దేవుడు చెబుతున్నాడు, మిమ్ములను విచారించుటకు ఒక అద్భుతమైన దేవుడున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు దుఃఖంతో ఉన్నావు? నీకేమి సమస్య? నీకేది దిగులును ఇచ్చుచున్నది? నేను నీకు ఏం చెయ్యాలి? ఏమి చేస్తే నీ చింత పోతుంది అని ప్రేమతో మిమ్ములను విచారించే ఒక దేవుడు యేసు. రోజు ఉదయాన్నే మిమ్మల్ని విచారించుచున్నారు చూశారా? ఇప్పుడు మిమ్మల్ని విశేషంగా విచారించుచున్నారు. నువ్వెందుకు దుఃఖంతో ఉన్నావు కుమారుడా, కుమార్తె, ఎందుకు నీవు దుఃఖంతో ఉన్నావు? నేను చూసుకుంటాను. నేను నీ మీద ప్రేమ అక్కర కలిగి ఉన్నాను కదా. చింతలన్నీ నా మీద వేసేయి, తీసుకునిరా, నా దగ్గరకు తీసుకునిరా. ఏమి దిగులు నాకిచ్చేయి. నీ హృదయంలో పెట్టుకోకు. ఎందుకు నీవు మోస్తున్నావు? నీవు చింతించినందున ఏదైనా మార్పు కలుగుతుందని అనుకుంటున్నావా? అవసరం సంధించబడదు, మార్పు కలగదు. నీవు చింతించగా నీకు బాధలే అధికము కలుగును. వ్యాధి వస్తుంది, సమస్య వస్తుంది. నాకు ఇచ్చేయి అని దేవుడు చెబుతున్నాడు. నా మీద వేసేయి. ఆ దిగులు నా చేతికి ఇచ్చేయి, నేను చూసుకుంటాను. కల్వరి సిలువలో నీ దుఃఖములన్నిటినీ నేను మోసితిని, నీ చింతను మోసితిని. ఎందుకు? నీకు అద్భుతము చేసి నిన్ను సంతోషపరుచుటకు సిలువలో చింతలన్నింటినీ నేను మోసితిని. నీవు పడవలసిన బాధలు, నిందలు, అవమానములు, దెబ్బలన్నింటినీ నేను స్వీకరించుకున్నాను. నీవు దిగులు చెందకు. నేను నీకు అద్భుతము చేసేదనని యేసు మీకు చెబుతున్నారు. ఆయన చేతికి మీరు చింతలను సమర్పించితే, ఆయన మీద ఉంచితే ఆయన అద్భుతము చేయును. మనమేం తప్పు చేస్తున్నామో తెలుసా? పోయి 1 గంట సేపు ఏడుస్తాము, దేవుని పాదముల దగ్గర దేవా అన్ని చింతలను ఉంచుతాము, ఇక అంతే అన్నీయూ మీరే అని అక్కడ పెట్టేస్తాము. ప్రార్థన ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు అన్నిటినీ తీసుకుని మళ్ళీ హృదయంలో పెట్టుకుంటాము. అంతే, మళ్ళీ చింత. దేవుడు చెబుతున్నారు, మళ్ళీ నీవు తీసుకోకూడదు. నా మీద పెట్టు, నీ చింత నా మీద పెట్టు. మళ్ళీ తీసుకోకూడదు. నీవు సంతోషంగా వెళ్ళు. హన్నా అని ఒక కుమార్తె, పిల్లలు లేరు, కొరత, నింద, అవమానము. ఒకరోజు దేవుని సమూహంలో మనక్షోభ చెంది ఏడ్చినది, కన్నీరు కార్చినారు. అన్నిటినీ దేవునికి చెప్పి చాలాసేపు ఏడ్చి ప్రార్థించారు. ప్రార్థన ముగిసిన దాని తర్వాత ఆమె దుఃఖముతో ఉండలేదు అని వాక్యము చెబుతోంది. కారణమేంటి? దేవుని మీద చింత పెడితే మళ్ళీ తీసుకోలేదు, ఆయన చూసుకుంటారు అని. అప్పుడే దేవుడు అద్భుతము చేసి ఆమె నిందను మార్చి ఆనందింపజేశారు. మీరు ఆయన మీద పెట్టి మళ్ళీ తీసుకోకూడదు. దేవా, మీ మీద పెడుతున్నాను, మీరు చూసుకోండి, అంతే. ఆయన అద్భుతం చేయుట మీరు చూచెదరు. ఈ దినం పెట్టెదరా, ఆయన చేతికిచ్చెదరా మీ చింతలన్నిటినీ. ఎందుకంటే మిమ్మల్ని చాలా ప్రేమతో విచారించు దేవుడు. అలాగే చెప్పండి, దేవా, యేసయ్యా, నన్ను మీరు ప్రేమతో విచారించు ఒక మంచి తండ్రిగా ఉన్నారు. మీ ఎదుట నా భారములన్నిటినీ దింపెదను. మీరు చూసుకోండి, వీటన్నిటినీ మీరు సంధించుడి. మీరు ఈ కార్యంలో నాకు అద్భుతము చేయుడి. ఇక నేను దాన్ని గూర్చి దిగులు చెందను, దాన్ని గూర్చి యోచించను. మీరు బాధ్యత వహించుడి. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్.